ఏయ్ ఇదిగో వినిపిస్తోందా? 5 అయింది, లేకు. అమ్మ లేస్తే కోప్పడుతుంది మళ్ళీ. లేచెళ్ళి ఫాస్ట్గా స్నానం చేసిరా. ఏంటి అలా షార్ట్స్ వేసుకుని బయటకు వెళ్తావా? అమ్మ చూస్తే ఏమనుకుంటుంది? నువ్వు పంచెలు కట్టుకోక్కర్లా, అట్లీస్ట్ రూమ్ బయటకు వెళ్ళేటప్పుడు ఆ కాళ్ళు కనిపించకుండా ప్యాంట్ అన్న వేసుకెళ్ళు. ఏయ్ ఇట్రా ఒకసారి. అమ్మ నాన్న అక్కడ కూర్చున్నారు కదా, వాళ్ళ కాళ్ళకి దండం పెట్టుకున్నావా? పెద్దవాళ్ళ ముందు సోఫా మీద కూర్చుంటావా? ఆ స్టూల్ లాక్కుని దాని మీద కూర్చో. మా కజిన్స్ వచ్చినప్పుడు వాళ్ళకి షేక్ హ్యాండ్లు అయ్యి ఇచ్చిన పరువు తీకు. చక్కగా నమస్కారం పెట్టు. కనీసం ఇంటికి ఎవరైనా కలవటానికి వచ్చినప్పుడన్నా ఆ మొహానికి మాయిశ్చరైజర్ పెట్టుకో. అది కూడా నేర్పిలేదా మీ అమ్మా నాన్న? పెళ్ళై ఇంకా 4 రోజులు కూడా కాలేదు, అప్పుడే ఇల్లు గుర్తొస్తుందా? ఇది కూడా నా ఇల్లే అనుకుంటే నీకే స్లోగా నచ్చుతుంది. పిజ్జా ఎందుకు ఆర్డర్ చేసావు? ఇలాంటి మా అమ్మకి అస్సలు నచ్చవు. ఇంకెప్పుడు ఇంట్లో ఇలాంటి చేయకు. ఆఫీస్లోనే ఉన్నావా? అత్తయ్య వాళ్ళు వస్తున్నారు, హాఫ్ డే లీవ్ పెట్టొచ్చాయి. కుదిరితే రేపు కూడా లీవ్ పెట్టే, ఇంట్లో పనులుంటాయి కదా. ఒక్కడివే ఇక్కడి నుంచి నేను చేస్తున్నావు? ఏడుస్తున్నావా? ఏమైంది? అబ్బా, పెద్దవాళ్ళు అన్నాక ఏదోటి అంటూ ఉంటారు, కాస్త అడ్జస్ట్ చేసుకో. నేను అడిగితే అమ్మ ఫీల్ అవుతుంది. మొగుడు రాగానే కూతురు మారిపోయింది అంటారు.